మల్లిసాల గ్రామానికి నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాల రూపంలో 11 కోట్ల రూపాయలు సంవత్సరాల కాలంలోనే లబ్ధి చేకూరుతుందని పాదయాత్రలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. జగ్గంపేట ఈ నెల 22 పాదయాత్ర చివరి రోజున జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్తులూరి నాగబాబు, సాయిబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మల్లిసాల పురవీధుల గుండా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పాదయాత్ర చేశారు. మల్లిసాల గ్రామంలో నవరత్నాలు సంక్షేమ పథకాల ద్వారా 11 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని, అలాగే అక్కడ మన ఎంపీపీ అభ్యర్థి అత్తులూరి నాగబాబు మీకు అందుబాటులో ఉంటారని, మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హిమశైలు సుబ్బారావు, అత్తులూరి నాగబాబు, అత్తులూరి సాయిబాబు, బండారు రాజా, ఒమ్మి రఘురాం, చల్లగల దొరబాబు, ఇళ్ల అప్పారావు కాపు, తోట రవి, పారిపల్లి సత్యనారాయణ, ముండ్రు రాధాకృష్ణ, ప్రభుత్వ అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నీరు గురించి వివరించడం జరిగింది. అందులో ఏవైతే చెప్పారో అయినా సుమారుగా నాకు 50% మార్కులు ఇవ్వడం చాలా అదృష్టం. ఎందుకంటే అంత వేగ ఎవరికి మార్కులు ఇవ్వలేదు సాఫ్ట్వేర్ గారు కాబట్టి. అవునా? చాలా సంతోషం. ఖచ్చితంగా మిగిలినపోయి అనుభవం ఎక్కువైపోయి మరో రకంగా మాట్లాడే రకరకాల మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ నాకు అధికారం ఇచ్చి ఎన్ని రోజులైంది? మీరు కేవలం సంవత్సరంన్నర. అందులో 8 నెలలు 9 నెలలు ఏమైంది? కరోనా తినేసింది. మనం అనుకున్నాను ఏమన్నా కరోనా తినేసింది. అయినా సరే మీ గ్రామానికి చేకూరినటువంటి లబ్ధి 11 కోట్లు, 2,60,00,000 కేవలం డెవలప్మెంట్ ఆ బిల్డింగ్ అవుతా ఉంది. ఇక్కడే చూడండి. అదేవిధంగా సచివాలయం బిల్డింగ్లు 6 అంటే 80 కోటి 60 లక్షలు ప్రత్యేకించి సచివాలయం బిల్డింగ్. మీరు జగ్గంపేట ఎలక్కలద్దు, ఏ పని కావాలన్నా ఈ సచివాలయంలో పని చేయించుకోవచ్చు. అయితే ఈ అభివృద్ధి కనపడకో లేకపోతే వారలేంటామో